ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని తెలియపరచడం కోసం లేదా దేవుని పని కోసం వాడబడినటువంటి వారిలో ఒకరిని గురించి ఈ రోజున మనము పూర్తిగా ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, అతడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు యొక్క దూత అయినటువంటి గ్యాబ్రియల్ దూత యొక్క పనులను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ గ్యాబ్రియల్ దూత క్రిస్టమస్ సందర్భంలో మరియకు ఒకసారి ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా, యోసేపుతో స్వప్నములో 3 సార్లు మాట్లాడినట్టుగా, అదేవిధంగా గొర్రెల కాపరులతో ఒకసారి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తంగా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 5 సార్లు దేవుని యొక్క వర్తమానాన్ని తెలియపరిచినట్లుగా మనకు మత్తయి సువార్త, అదేవిధంగా లూకా సువార్తలలో కనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భాల నుండి ఈ రోజున గ్యాబ్రియల్ దూత ద్వారా దేవుడు లోకానికి తెలియపరిచినటువంటి వర్తమానాలు ఏమిటో ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని కూడా ధ్యానించుకుంటూ వెళ్ళినట్లయితే చాలా సమయం అవుతూ ఉంటుంది. కాబట్టి హెడ్లైన్స్గా మనము త్వరగా ధ్యానించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంటుంది, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను అని రాయబడి ఉన్నది. అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి గ్యాబ్రియల్ దూత దేవుని వర్తమానాన్ని అందించడానికి దేవుని చేత మరియ యొద్దకు పంపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అది దాదాపుగా మార్చ్ 25వ తారీఖున అని చెప్పేసి కొంతమంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. అది ఎందుకోసము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, గత సంవత్సరమే నేను బైబిల్ ఆధారంగా క్రిస్మస్ తేదీ అని చెప్పేసి వివరించడం జరిగినదండి. ఆ వాక్యాన్ని చూసి ఆ యొక్క మార్చ్ 25వ తారీఖుననే మరియకు గ్యాబ్రియల్ దూత ప్రత్యక్షమైంది అనడానికి ఆధారాలు ఏమిటో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్లో దేవదూతలు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను వాక్యాన్ని కూడా వివరించడం జరిగినది. ఆ వాక్యంలో దేవదూతలు చేసినటువంటి 3 ప్రాముఖ్యమైన పనులను వివరించడం జరిగినది. చాలామంది నాకు కాల్స్ చేసి కూడా ఆ యొక్క వాక్యం గురించి మాట్లాడడం జరిగినది. అందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఆ వాక్యాన్ని ఎవరైనా విని ఉండకపోతే యూట్యూబ్లో ఉన్నది ఆ వాక్యం కూడా, ఆ వాక్యాన్ని కూడా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గ్యాబ్రియల్ దూత క్రిస్టమస్ సందర్భంగా దేవుని వర్తమానాన్ని ప్రకటించినటువంటి ఆ విషయాలను ఈ రోజున సుస్పష్టంగా వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటిది ఏమిటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం దేవుని చేత పంపబడినాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మరియతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్యాబ్రియల్ దూత చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ప్రభువు యొక్క తోడును తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం ప్రకారం మరియా ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఆమె టెస్టింగ్ పీరియడ్లో ఉన్నది కాబట్టి ఆ టైంలో శుభవర్తమానము ఏమిటి అంటే ఆమె గర్భము ధరించబోతున్నటువంటి విషయము తన సమాజపు వారికి తెలిస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో గ్యాబ్రియల్ దూత మరియను ధైర్యపరిచి దేవుని కృపను తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం నుండి 35వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం ప్రకారం దేవుని రాజ్యమును తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 37వ వచనం ప్రకారం మరియకు సందేహం వచ్చినది. ఆమె దేవదూతను ప్రశ్నిస్తూ ఉంటుంది, నేను పురుషుణ్ణి ఎరగని దానను కదా, ఇది ఎలాగూ జరుగును అని చెప్పేసి తన సందేహాన్ని ప్రభువు దూత ముందు ఉంచినప్పుడు గ్యాబ్రియల్ దూత మరియ యొక్క
సందేహాన్ని తీర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం ప్రకారం మరియను దేవునిలో మరింత బలపరిచేందుకు, తన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు గాబ్రియల్ దూత చేసినటువంటి పని ఏంటిది అంటే, మరియ బంధువుల జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మరియకు సాక్ష్యంగా వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆ సాక్ష్యాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఎందుకోసం అంటే, మరియ ఆ సాక్ష్యం అంతా విన్న తర్వాత తన సందేహాన్ని విడిచిపెట్టేసి దేవుని మీద పూర్తి విశ్వాసంతో మాట్లాడినటువంటి మాట 38వ వచనంలో రాయబడి ఉంటది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా అని మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుని మీద ఆధారపడే విధంగా, దేవుని మీద విశ్వాసం వచ్చే విధంగా గాబ్రియల్ దూత జాగ్రత్తగా సాక్ష్యాన్ని ప్రకటించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చివరిగా మరియతో మాట్లాడినటువంటి మరొక విషయం ఏంటిది అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నటువంటి కార్యములను వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భం అంతా కూడా మనకి లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు మరియతో జరిగినటువంటి సంభాషణలో మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపునకు స్వప్నంలో ప్రత్యక్షమైనటువంటి సందర్భం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సందర్భంలో గాబ్రియల్ దూత యోసేపుతో మాట్లాడినటువంటి మాటల్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం యోసేపు యొక్క అనుమానం తొలగిపోయేలా చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరియను అనుమానిస్తూ ఆమెని అవమానపరచడం ఇష్టం లేకుండా ఉన్నప్పటికీ ఆమెని విడిచిపెట్టాలనుకున్నాడు. చూడండి, ఆయన నీతిమంతుడు కాబట్టి దేవదూత చెప్పగానే తన అనుమానాలన్నింటినీ ప్రక్కన పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఈ సందర్భంలో యోసేపు యొక్క అనుమానాన్ని తీర్చింది ఎవరు అంటే గాబ్రియల్ దూతనే. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారమే యోసేపును ధైర్యపరిచి మరియ యొక్క పరిశుద్ధతను తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరియ తప్పేమీ లేదు ఇందులో. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క సంకల్పము అని చెప్పేసి సుస్పష్టంగా వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ఆవశ్యకతను గురించి వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ కార్యములను యోసేపునకు కూడా వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, యోసేపుతో జ్ఞానులు వచ్చి వెళ్ళిన తర్వాత మరలా 2 సార్లు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భములో గొర్రెల కాపరులతో మాట్లాడినటువంటి సందర్భం మనకి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 20వ వచనం వరకు కనిపిస్తూ ఉంటది. గొర్రెల కాపరులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం లోకానికి మహా సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని గాబ్రియల్ దూత ద్వారా దేవుడు తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి జనన వార్తను తెలియని వారికి ప్రకటించినట్లుగా, అంటే గొర్రెల కాపరులకు ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఈరోజు చాలా మంది చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే, తెలిసిన వారికే ప్రకటిస్తూ ఉంటారు. క్రిస్టమస్ సందర్భంలో కూడా క్యారల్స్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్తారు అంటే, క్రీస్తును నమ్మినటువంటి వారి ఇంటికే వెళ్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ గాబ్రియల్ దూత క్రీస్తు జన్మించాడు అని చెప్పేసి తెలియనటువంటి గొర్రెల కాపర్లకు ఆ వర్తమానాన్ని తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. గొర్రెల కాపర్లు కూడా దేవదూత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బెత్లెహేం గ్రామానికి వెళ్ళి ఆ ఆనవాళ్ళన్నింటినీ గుర్తించిన తర్వాత వారు కూడా బెత్లెహేములో ఉన్నటువంటి
ప్రభువు యొక్క జనన వార్తను తెలియని వారికి ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. జ్ఞానులు వచ్చినటువంటి సందర్భంలో కూడా హేరోదు రాజుకు తెలియదు. హేరోదు రాజుకు వారు ప్రశ్నించినారు. హేరోదు రాజుకు అర్థమైపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారని చెప్పేసి. ఆయన తెలియనటువంటి శాస్త్రులను అదేవిధంగా ప్రధాన యాజకులను ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే క్రిస్టమస్ అనగా క్రీస్తు జనన వార్తను తెలియని వారికి ప్రకటించాల, తెలిసిన వారికి కాదండి. మరి రోజున మనము కనీసం సంవత్సరానికి ఒకరిద్దరికైనా క్రీస్తు గురించి తెలియని వారికి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామా? క్రీస్తు సన్నిధికి నడిపిస్తూ ఉన్నామా? దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నామా? దేవుని రాకడకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నామా? ఆ పనిలో మనం పాలిభాగస్తులంగా ఉన్నట్లయితే మనము ప్రతిరోజు క్రిస్టమస్ జరుపుకుంటున్నట్లే. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి జనన వార్త తెలియనటువంటి గొర్రెల కాపరులకు ఇక్కడ గాబ్రియేల్ దూత క్రీస్తు జనన వార్తను ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించినట్లుగా గాబ్రియేల్ దూత ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంతా కలిసి, అంటే పరలోకంలో ఉన్నటువంటి దూతలన్నీ కూడా ప్రభువుని స్తుతించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే క్రిస్టమస్ సందర్భంగా క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తును మహిమపరుస్తూ, క్రీస్తును ఘనపరుస్తూ మొట్టమొదటి క్రిస్టమస్ సాంగ్ పాడింది ఎవరు అంటే గాబ్రియేల్ దూత, అదే విధంగా పరలోకంలో ఉన్న దూతలన్నీ కలిసి మరి మొట్టమొదటి క్రిస్టమస్ సాంగ్ ని వారు పాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం గాబ్రియేల్ దూతకు దేవుడు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ తర్వాత కొంతకాలానికి జ్ఞానులు వచ్చి వెళ్ళిన తర్వాత యోసేపునకు మరలా 2 సార్లు స్వప్నంలో ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సందర్భంలో యోసేపుతో మాట్లాడినటువంటి మాటలను కూడా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారిని కాపాడుటకు దేవుని మాటను తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. హేరోదు రాజు ఈ శిశువును చంపాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ శిశువును తల్లి అయినటువంటి మరియను నువ్వు తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోమ్మని రాత్రికాల సమయంలో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం ప్రకారం క్షేమకరమైనటువంటి సమాచారాన్ని తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. శిశువును చంపాలనుకుంటున్నటువంటి రాజు మరణించాడయ్యా, ఇక భయమేమీ లేదు, నువ్వు శిశువును తీసుకొని మరలా నీ ప్రాంతానికి వెళ్ళు అని మాట్లాడినట్టుగా క్షేమ సందేశాన్ని అందించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ విధంగా గాబ్రియేల్ దూత క్రిస్టమస్ సందర్భంగా దేవుని పని చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వారి యొద్దకు వెళ్తూ, దేవుడు ఏ మాటలను తెలియపరచమంటే ఆ మాటలను తెలియపరుస్తూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవునికి లోబడుతూ దేవుని పని చేసినట్లుగా గాబ్రియేల్ గురించి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? గాబ్రియేల్ లాగా దేవుని పని చేయగలుగుతూ ఉన్నామా? దేవుని సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నామా? దేవునికి లోబడగలుగుతూ ఉన్నామా? దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా? దేవుడు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించగలుగుతూ ఉన్నామా? లేదంటే బైబిల్ గ్రంథంలో మరికొంతమంది దూతలు ఉన్నారండి. వారు ఎలాంటి దూతలు అంటే దేవుని మీదనే తిరగబడినటువంటి దూతలు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉండాలని ఆశపడ్డారో తెలుసా? పరలోకంలోనే ఉండాలని ఆశపడ్డారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే లూసిఫర్ దూత ప్రభువు కూర్చునేటువంటి సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడు.
అంటే దేవుని స్థానాన్ని కోరుకునేంతగా గర్వించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ రోజున నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటిది అంటే, మనం గాబ్రియల్ దూతలాగా ఉన్నట్లయితే మన జీవితం, మనం ఖచ్చితంగా దేవునితో ఉంటాం, పరలోకంలో ఉంటాం, దేవుని సన్నిధిలో దేవుని సంతోషాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ఆ విధంగా ఉండకుండా, గాబ్రియల్ లాంటి జీవితాన్ని జీవించకుండా, లూసిఫర్ లాగా ఉంటూ, దేవుని మీద తిరగబడుతూ, దేవునికి లోబడకుండా ఉంటూ, లేదా గర్వముతో అహంకారముతో విర్రవీగుతూ, దేవుని పని చేయకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని గురించి ఏమాత్రం పట్టించుకొనకుండా క్రిస్టమస్లు జరుపుకుంటూ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఆరాధనలో పాల్గొంటే పరలోకానికి వెళ్తామా అంటే వెళ్ళము, దేవుణ్ణి సంతోష పెడతామా అంటే పెట్టలేము. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన జీవితం ఏ విధంగా ఉన్నది? నీ వ్యక్తిత్వము లూసిఫర్ లాంటిదా, గాబ్రియల్ దూత లాంటిదా? చూడండి, నేను గత సంవత్సరం ప్రభువా నేనేమి చెయ్యాలి అని చెప్పేసి ఒక వాక్యాన్ని వివరిస్తే ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, మనం దేవుని కోసం ఏం చేశాం ఇంతవరకు? భక్తులను అడిగితే ఇక ఈ పనులు చేశామని చెప్పుకుంటారు, ప్రభువుని అడిగితే నీ కోసం నా ప్రాణమే పెట్టానని చెబుతాడు, మరి నువ్వేం చేశావంటే ఒక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్, నేను క్రిస్టమస్ పండుగను ఘనంగా జరుపుకున్నా అంటున్నాడు. చూడండి, పండుగను ఘనంగా జరుపుకుంటే 100 కిలోల చికెనో మటనో తీసుకొచ్చి అందరికీ పెడితే దేవుడు సంతోషిస్తాడు అంటే సంతోషించాడు. నీ బ్రతుకు మారితే సంతోషిస్తాడు, నీ హృదయంలో దేవునికి చోటు ఉంటే సంతోషిస్తాడు. మరొక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్ ఏంటిది అంటే, ఆయనంట రెగ్యులర్గా సండే చర్చికి వచ్చాడంట. వాస్తవం ఏంటిది అంటే, మందిరానికి రావడం ద్వారా మేలు పొందుకున్నది ఎవరు అంటే వచ్చినటువంటి వారే, దీవించబడింది ఎవరు అంటే వచ్చినటువంటి వారే. అదేదో పెద్ద పని చేసినట్లుగా చెబుతూ ఉన్నాడు ఆయన. నేను సండే రెగ్యులర్గా మందిరానికి వచ్చానని చెప్పేసి. దేవుడు నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి, అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టి, దైవత్వంలోని కొన్ని లక్షణాలను సైతం ప్రక్కన పెట్టి భూమి మీదకి దిగొచ్చాడు. అది కదా తగ్గింపు అంటే, అది కదా విడిచిపెట్టడం అంటే. దేవుడు మన కోసం అంత చేస్తే మనం దేవుని కోసం ఏం చేయగలుగుతూ ఉన్నాం? మనం చేయాల్సింది ఏమిటి అంటే, గాబ్రియల్ దూత చేసినటువంటి పనులే. దేవుడు మరియ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళిపోయినాడు, దేవుడు గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళిపోయినాడు, ఆ స్వప్నంలో యోసేపుతో మాట్లాడంటే మాట్లాడినాడు, మళ్ళీ తర్వాత యోసేపుతో మళ్ళీ మాట్లాడు అంటే మాట్లాడినాడు. అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని జన్మదినాన్ని తెలియని వారికి ప్రకటిస్తూ, దేవునికి లోబడుతూ, దేవుని పని చేసి, దేవుణ్ణి సంతోషపెట్టి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటూ ఉన్నాడు గాబ్రియల్ దూత. అలాంటి జీవితం మనకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి కూడా సంతోషించడానికి అవకాశం ఉంటుంది. మరి క్రిస్టమస్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనము, క్రిస్టమస్ పండగను ఘనంగా జరుపుకుంటున్నటువంటి మనము ఈ పనులు చేయగలుగుతూ ఉన్నామా? దేవుడు చెప్పినటువంటి మాటలకు లోబడుతూ ఉన్నామా గాబ్రియల్ దూతలాగా? దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా గాబ్రియల్ దూతలాగా? తెలియని వారికి సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నామా? క్రీస్తు సన్నిధికి వారిని నడిపించగలుగుతూ ఉన్నామా? పరలోకానికి సిద్ధపరుస్తూ ఉన్నామా గాబ్రియల్ దూతలాగా? దేవుని పనిని పూర్తి చేయగలుగుతూ ఉన్నామా గాబ్రియల్ దూతలాగా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. గాబ్రియల్ దూత లాంటి జీవితాన్ని మనం జీవిద్దాం, దేవుణ్ణి సంతోష పెడదాం, దేవుని సంతోషాన్ని మనము పొందుకుందాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.